డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన దోస్తు నోటిఫికేషన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది కొత్తగా 12 కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. 3 ఫేజులుగా దోస్తు నోటిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. మొత్తం 969 కాలేజీల్లో 4,40,000 సీట్లు ఉన్నట్టు తెలిపారు. డిగ్రీ దండుగ కాదు పండుగ అంటున్న ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, దోస్తు ప్రక్రియ సంబంధించి ఎట్లా ఉండబోతుంది? దోస్తు ఈరోజు దోస్తు యొక్క డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు అనేటువంటి నోటిఫికేషన్ విడుదల చేశామండి. ఎల్లుండి అంటే 15th నుంచి ఈ యొక్క వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 30th నుంచి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ 30th ఎందుకంటే కొత్త కోర్సులు వస్తున్నాయి కాబట్టి వాటికి మీద అవగాహన కల్పించేందుకు 30 తారీఖు వరకు ఇచ్చాము. దాని తర్వాత ఒక 3 phases మీద మేము ఈ యొక్క అడ్మిషన్ చేస్తాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే 15th నేను చెప్పాను కదా. తర్వాత ఇక ఈ సీట్ అలాట్మెంట్ ఏమో 14th మే ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసేసి 30th మే ఉంటుంది. తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేసేసి ఈ ఒక థర్డ్ ఫేజ్ వచ్చి 20 జూన్లో ఉంటుంది. 2026లో థర్డ్ ఫేజ్ అయిపోయి అన్నీ చేసేసి 29-30 జూన్లో వీళ్ళకు ఓరియంటేషన్ పెట్టడము. తర్వాత 1 జూలై నుంచి ఈ యొక్క డిగ్రీ కోర్సెస్ అన్ని యూనివర్సిటీలో వీలైనంత వరకు స్టార్ట్ చేయాలనేది. సో అన్ని కామన్ క్యాలెండర్ కూడా మేము ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. అది దోస్తు పరిధిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి సార్? దోస్తు పరిధిలో మీకు 830 కాలేజీలు దోస్తు పరిధిలో ఉన్నాయి. కొన్ని ఏమో ఇప్పుడు రెసిడెన్షియల్ 79 రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. అవి దోస్తు కాకు వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. ఒక 60 కాలేజీలు మాత్రం అవి నాన్ దోస్తులకే ఉన్నాయి. మొత్తం కాలేజెస్ వచ్చి 996, బట్ దోస్తు కింద మాత్రం 830 కాలేజెస్ ఉన్నాయండి. ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది సార్? విద్యార్థులు ఎట్లాంటి జాతీయ వాళ్ళు ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఆ ఆప్షన్స్ ఇప్పుడు ఒక 7-8 స్టేజెస్ ఉంది. ఈరోజు మీకు నోటిఫికేషన్లో కూడా మేము వివరంగా ఏ ఫేజ్లో ఎన్ని రోజులు టైం ఇస్తున్నాము, ఎలా ఆప్షన్ పెట్టుకోవాలి, తర్వాత హెల్ప్ లైన్లు వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానీ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తర్వాత ఇక్కడ కాలేజు అన్నిట్లలో వాళ్లకు ఈ యొక్క డౌట్స్ నివృత్తి చేసిన హెల్ప్ లైన్స్ ఉంటాయి. తర్వాత ఈ యొక్క టెక్నాలజీని కూడా వాళ్ళు ఒకవేళ ఇబ్బంది అయితే కూడా మేము ఏం చేస్తున్నామంటే వీలైనంత వరకు అంటే ఒకటి ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, హజల్ ఫ్రీ ఉండాలి, ఈ టెక్నాలజీ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు తర్వాత వాళ్ళకి హెల్ప్ లైన్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. గత ఏడాది ఎట్లా ఉన్నారు సార్? ఈ ఏడాది ఎంత అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా గత ఏడాది కొంత సిలబస్ మార్పు చేశాము, కొంత సక్సెస్ అయినాము. ఈసారి ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మేము ఈ ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, పోయినసారి ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులను మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకుంటూ ఈ కొత్త కోర్సులో ఏంటంటే ఛాలెంజెస్ కూడా ఉంటాయి. రీడింగ్ మెటీరియల్ తయారు చేయడము, తర్వాత వీళ్ళకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడము, ఫ్యాకల్టీకి ఇప్పుడు నిజంగా కూడా ఈ కొత్త కోర్సులో ఒక ఛాలెంజ్ ఏంటంటే ఫ్యాకల్టీ లేరు. ఇవన్నీ కొత్త కోర్సులు అంటున్నాం. అంత దాంట్లో కొంత టెక్నాలజీని అనుసంధానం చేయడం ఇట్లాంటి కొన్ని చేసి ఫ్యాకల్టీ యొక్క వాళ్ళకు కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు జూన్ 2nd వీక్లో అనుకుంటున్నామండి. కొత్త కోర్సులకు సంబంధించి ఎన్ని కాలేజీలు అప్లై చేసుకుని 220 కాలేజీలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు. అందులోనేమో కొన్ని ఏంటంటే ఒక 59 కొత్త కాలేజెస్, అన్ని 121 కాలేజెస్ కొత్త కోర్సులకు, కొన్ని ఏంటంటే పాత కోర్సులను కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఈ ప్రక్రియలో 220 కాలేజెస్ మొత్తం మార్చుకోవడము, కొత్త కోర్సులు ఉన్న కోర్సులను వాళ్ళు రీస్ట్రక్చర్ చేయడం ఇట్లాంటివి జరిగింది. కొత్త కోర్సులకు సంబంధించి ఫ్యాకల్టీకి సంబంధించి శిక్షణ ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా ఇప్పుడు ఏదేంటంటే టెక్నాలజీ ఒకటి ఉంటుంది. తర్వాత మేమే టీజీసీహెచ్ వీళ్ళకి కావాల్సినటువంటి అవగాహన సదస్సులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎందుకంటే ఇవి కొత్త కోర్సులు చాలా మటుకు మనకు ఎక్స్పర్టైజ్ లేరు కాబట్టి మేము ఎక్స్పర్టైజ్ని పిలిచి ఉన్న ఫ్యాకల్టీతో చేయడము, లేకుంటే కొంత ఇండస్ట్రీని కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు మ్యారిటైమ్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ పనిచేసే వాళ్ళు వస్తే వాళ్ళు కొంత చేయడం, కొంత మిగతానేమో కొంత కాలేజెస్ పెట్టుకోవడం జరుగుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి చైర్మన్గా మీరు ఏం మెసేజ్ ఇస్తారు? తప్పకుండా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిగ్రీ దండ కాదు పండగ కాబట్టి మీరు మంచి కోర్సులు చూస్ చేసుకొని, నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక 5 ఫేజులతో ప్రతి ఒక్కరిని రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళు మమ్మల్ని అడిగే జాయిన్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి
అన్ని క్లారిఫికేషన్ తీసుకొని చక్కగా అవగాహన వచ్చినాకనే మీరు జైన్ కాండి. మంచి కోర్సులలో మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఇంజనీరింగ్ తర్వాత ఇవన్నీ కొంత క్రేజీ తగ్గుతున్నది కాబట్టి నేను నా సజెషన్ ఏంటంటే మంచి కోర్సులు ఎంపిక చేసుకుంటే జాబ్స్ ఉన్నాయని మీరు గూగుల్లో కొట్టి మీరు కన్విన్స్ అయినాకనే ఈ కోర్సులు జాయిన్ కావాలి. ఈ కోర్సుల ఆప్షన్ కూడా నేను కాలేజీలకు అలా చెప్తున్నా. డెఫినెట్లీ అండి కొత్త ఇప్పుడు ఉన్నత విద్యామండలి తెలంగాణ ఏంటంటే వినూతనంగా అన్ఎక్స్ప్లోర్డ్ కోర్సెస్ గురించి మనం చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ షూర్ మరి స్టూడెంట్స్ కూడా మేము వాళ్ళకి ప్రయోజనం అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు డిగ్రీ దండగ కాదు పండగల చేస్తామని కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది కొత్త కోర్సులు కూడా తీసుకొస్తున్నాం. అందుకు అనుగుణంగానే విద్యార్థులు కూడా కొత్త కోర్సులు ఎంచుకొని తమ భవిష్యత్తు నిర్మించుకోవాలని కూడా చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శివతో మహేష్ న్యూస్, హైదరాబాద్.